చికిరి 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 సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక చికిరి చికిరి గుంటె సొరకెట్టేశాక ఇలా వస్తుంది అన్నమాట. ఈ పాట పొలాల్లో ఉన్నోళ్ళు, కార్పొరేట్ ఆఫీసులలో ఉన్నోళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్టెప్స్ వేస్తూ అసలుకి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఫుల్ ఎంజాయ్ అవుతుంది. ఇంత ట్రెండ్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఎవరు కూడా చేసి ఉండరు కదా. అంటే ఈ లిరిక్స్ మీకు ఇప్పుడు చెప్తున్నప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ మీకు ఆయన బుచ్చిబాబు చెప్తున్నప్పుడు ఒక మొరటోడు అన్నారు, తర్వాత ఒక ఇంకా హార్డ్గా ఉంటాడు, మొండిగా ఉంటాడు అంటే ఇందులో హీరో క్యారెక్టర్ మొరటోడు అండ్ మొండిగా ఉంటాడు. సో అలాంటిది చెప్తున్నప్పుడు ఈ పదాలు ఎలా మీరు దాన్ని రాయడం జరిగింది? యాక్చువల్గా ఈ గ్రామీణ నేపథ్యం ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చిన కథానాయకుడు కాబట్టి అది కూడా ఉత్తరాంధ్ర. నాది బేసిక్గా విశాఖపట్నం. ఆ విశాఖపట్నం కాబట్టి అక్కడ ఉత్తరాంధ్రలో ఉండే మాండలికం అంతా నాకు బాగా ఐడియా ఉంది బాగానే, అంటే నేను రాయగలను. అందువల్ల నన్ను చూస్ చేసుకున్నారేమో. మేబీ నాకు ఉత్తరాంధ్రలో మూలలో ఉండే భాష కూడా తెలుసు నాకు. అంటే అక్కడుండే రూరల్లో ఉండేది విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఆ బెల్ట్ మొత్తం. కాబట్టి ఈ గ్రామీణ నేపథ్యం పాట అనేసరికి నాకు సిచ్యువేషన్ చెప్తున్నప్పుడే కొన్ని పదాలు చెప్పినప్పుడు ఆయనకి బాగా అనిపించింది అనమాట. సరే ముందులో ఒక హీరో కథానాయకుని బేస్ చేసుకోవాలి కాబట్టి ముందు ఓపెనింగ్ అలా ఓ చంద్రుల్లో ముక్క అంటే చరణాల్లో ఉంటాయి ఆ మాండలికం తలకి శబ్దాలు పదాలు మీరు పాట వినే ఉంటే. అలాగా అంటే నా మీద నాకు పాట ఇవ్వడానికి కారణం నేను ఒక ఆ ప్రాంతం వాడినేమో బహుశా.